ఒకరోజు రాత్రి ఒక దొంగ పరిగెత్తుకుంటూ వచ్చి షావుకారు ఇంట్లో దూరాడు. అయ్యా, నన్ను కాపాడండి. ఒక జమీందారు ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుండగా రాజభటులు చూసి నన్ను పట్టుకోవటానికి వస్తున్నారు. వారి నుంచి నన్ను రక్షిస్తే దొంగలిచ్చిన సొమ్ములో మీకు వాటా ఇస్తాను అన్నాడు దొంగ. డబ్బు మీద అత్యాశతో దొంగను రక్షించేందుకు ఒప్పుకున్నాడు షావుకారు. వెంటనే దొంగను తన పడక గదిలోని అటక మీద దాచిపెట్టాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజభటులు, షావుకారు గారు, ఒక దొంగ పారిపోయి ఇటువైపు వచ్చాడు. బహుశా మీ ఇంట్లో దూరి ఉండవచ్చు. ఒకసారి ఇంట్లో వెతికి చూస్తాం అని ఇల్లంతా వెతికారు. ఈలోగా షావుకారు కల్పించుకొని ఎవరూ ఇటువైపు రాలేదు అని అబద్ధం చెప్పటంతో రాజభటులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భటులు వెళ్ళిపోగానే తన వాటా తనకు ఇవ్వమని దొంగలు అడిగారు షావుకారుని. ఇదిగో నీ వాటా ఇప్పుడే ఇస్తాను అని సంచిలో నుంచి కత్తి, తాడు బయటకు తీసి షావుకారుని కుర్చీలో కట్టేశాడు. గట్టిగా అరిస్తే చంపేస్తానని బెదిరించి బీరువాలో డబ్బులు, నగలు దోచుకొని పారిపోయాడు. దొంగను రక్షించడం వల్ల తన సొమ్ము కూడా పోయిందని లబోదిబోమన్నాడు షావుకారు. తాను నష్టపోయిన సొమ్ము గురించి రాజుగారికి ఫిర్యాదు చేస్తే దొంగకు ఆశ్రయం కల్పించినందుకు చిక్కుల్లో పడవలసి వస్తుందనే భయంతో ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా మిన్నుకుండిపోయాడు. దాంతో అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుందని షావుకారు గారికి అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది.